అరే చూడండి నాకు 5 నిమిషాల్లో 10 లక్షలు వచ్చి పడింది, 10 నిమిషాల్లో 20 లక్షలు వచ్చి పడింది, 30 లక్షలు. చిన్న యూట్యూబర్లకి పెద్ద యూట్యూబర్లకి అందరికీ వచ్చబడుతుంది బెట్టింగ్ యాప్స్ గురించి ప్రమోట్ చేసిన వాళ్ళకి. ప్రతి ఓడికి ఆశ, డబ్బు పిచ్చి, ఎలాగోలా సంపాదించాలి. మనం ఏం పని చేయకుండా గమ్మన కూర్చొని డబ్బులు సంపాదించాలి. మనం చేసే పని వల్ల ఒకడొక రూపాయి పోగొట్టుకుంటున్నాడంటేనే పాపం. అలాంటిది ప్రాణాలే పోగొట్టుకుంటున్నారు. అది ఇంకెంత పాపమో. ఎన్నో లక్షల రూపాయలు నాకు స్పాన్సర్ చేస్తాం, డబ్బులు ఇస్తామని చెప్పేసి బెట్టింగ్ యాప్స్ గురించి ప్రమోట్ చేయమని చెప్పారు. ఒకవేళ మీ పిల్లలు ఎవరైనా సరే మొగమాటానికే పోవద్దు. బెట్టింగ్ యాప్స్ చేసి డబ్బులు బాగొట్టేసి సచ్చేదానికి ఒకవేళ అటెంప్ట్ చేసుంటే ప్రమోషన్ చేసిన వాళ్ళు ఒక ఎత్తు అయితే, ప్రమోషన్ చేసిన వాళ్ళు ఎట్టాగే ఇరుక్కుంటారు, ఎందుకంటే వాళ్ళు వీడియో చేసి ఉంటారు కాబట్టి. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నేను మీ శివ. 10,000 మంది సబ్స్క్రైబర్స్ దగ్గర నుంచి నాకు ఇప్పుడు 10 లక్షల మంది సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యానంటే అది సబ్స్క్రైబర్స్ ద్వారానే. అది మీరు చేసిన సపోర్టే. మీ వల్లనే నాకు బెట్టింగ్ యాప్స్ ద్వారా లక్షల్లో కాదు కోట్లలో డబ్బులు ఇస్తామని చెప్పేసి నాకు ఎప్పటి నుంచో మెయిల్స్ వస్తున్నాయి. దాదాపు ఒక 1 ఇయర్ నుంచి వందల్లో కాదు వేలలో మెయిల్స్ వస్తున్నాయి. దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నాకు ఎంత డబ్బులు వస్తుంది ఏంటని చెప్పేసి. ఈ మధ్య రీసెంట్గా ఎంతోమంది బెట్టింగ్ యాప్స్ గురించి చేసి అండ్ బెట్టింగ్ గేమ్స్ గురించి చేసి ఇరుక్కుని పోలీస్ స్టేషన్లో ఇప్పుడు ఓసలు లెక్క పెడుతున్నారు. అది మీరు కూడా చూసే ఉంటారు, చూస్తున్నారు కూడా. నాకు కూడా 10,000 మంది సబ్స్క్రైబర్స్ దగ్గర నుంచి దాదాపు 10 లక్షల మంది సబ్స్క్రైబర్స్ దాటేంతవరకు ఇప్పటికి కూడా మెయిల్స్ ఒకప్పుడు 10లో వచ్చేటివి, 100లో వచ్చేటివి, ఆ తర్వాత ఇప్పుడు వేలల్లో వస్తున్నాయి. పలానా దాని గురించి చేయండి ఇంత డబ్బులు ఇస్తాం, పలానా దాని గురించి చేయండి ఇంత డబ్బులు ఇస్తామని చెప్పేసి. సో 10,000 మందికి ఒకలా, 20,000 మందికి ఒకలా, 50,000 మందికి ఒకలా, 1,00,000 మందికి ఒకలా, 10 లక్షల మందికి ఒకలా ఇంక్రీజ్ అయితేనే ఉంటుంది అనమాట. మనం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నామంటే సబ్స్క్రైబర్స్ ద్వారా మనకి ఇన్కమ్ అనేది వస్తుంది. ఏ ప్రమోషన్ చేయాలన్నా సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు దానికి తగినట్టే ఫలితం ఇస్తారు. పిల్ల యూట్యూబర్లు కూడా ఆఖరికి గేమింగ్స్ గురించి చేసేసి ఉన్నారు. ఎందుకు? వాళ్ళు ఛానల్స్ మానిటైజేషన్ కావన్నమాట. అలా మానిటైజేషన్ కాకపోవడం వల్ల అరే మనకి ఇట్లా బెట్టింగ్ యాప్ గురించి చేస్తే మానిటైజేషన్ కాకముందే మనకి యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తుంది కదా, అంటే యూట్యూబ్ నుంచి వచ్చే డబ్బులు కాకుండా అది సపరేట్ ఇన్కమ్ వస్తుంది కదా మనకని చెప్పేసి తొందరపడి చేసేస్తున్నారు. చేసేసిన తర్వాత ఇరుక్కుంటారు అనేది తెలియలే ఇంతవరకు. ఇప్పుడు ఇరుక్కుంటున్న దానివల్ల మొత్తం అందరికీ వచ్చబడుతుంది. చిన్న యూట్యూబర్లకి పెద్ద యూట్యూబర్లకి అందరికీ వచ్చబడుతుంది బెట్టింగ్ యాప్స్ గురించి ప్రమోట్ చేసిన వాళ్ళకి. మన దగ్గర నుంచి ఏదన్నా పనికొచ్చే పని, 10 మందికి ఉపయోగపడే పని చేస్తాడు, వీడిని సబ్స్క్రైబ్ చేసుకుంటే జనాలకు ఉపయోగపడతాడు, సో సమాజానికి ఉపయోగపడతాడు, వీడి దగ్గర నుంచి ఎంతో కొంతమందికి సాయం చేస్తాడు అనే ఉద్దేశంతో మనల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఒక యూట్యూబర్, ప్రతి ఒక్క యూట్యూబర్నైనా, ఇన్ఫ్లుయెన్సర్లైనా, టిక్ టాక్లో ఉండే వాళ్ళనైనా, ఎవరినైనా సరే ఎంటర్టైన్మెంటు, కామెడీ అండ్ ఎవరికైనా ఉపయోగపడతాడు అని చెప్పి అనిపిస్తే దానిని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు, సపోర్ట్ చేస్తారు. సో మీరు చేసే కష్టాన్ని చూసి, అంటే మీరు పడే కష్టం, మీరు చేసే వీడియోస్, దాన్ని బట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకున్న దానికి మనం ఏం చేయాలి? వాళ్ళని మంచిగా వారాలి, వాళ్ళ చెడు కోరకూడదు. నేను ఒక బెట్టింగ్ యాప్ గురించి చేయాలనుకుంటున్నా, వాళ్ళు ఏం చేస్తారు? నాకు ఒక డెమో పంపిస్తారు వీడియో. ఆ డెమో వీడియో నేనేం చేస్తా, అరే చూడండి నాకు 5 నిమిషాల్లో 10 లక్షలు వచ్చి పడింది, 10 నిమిషాల్లో 20 లక్షలు వచ్చి పడింది, 30 లక్షలు వచ్చి నా అకౌంట్లో పడిపోయిందని చెప్పేసి చేసేస్తా. కానీ మనల్ని నమ్మి 10 లక్షల మందిలో 100 మంది కాదు 10 మంది అంతా వద్దు, ఒక్కరైనా సరే మనల్ని నమ్మి అరే శివాన్న చెప్పాడు, అరే ఈ గేమ్ గురించి మనం ఆడదాం, ఈ గేమ్లో మనం ఒక 500 పెట్టామంటే మనకు ఒక 10,000 వస్తుంది అని చెప్పేసి పోగొట్టుకున్నారు అనుకో. 500 పోగొట్టుకుంటానే ఏమనిపిస్తుంది? అరే 500 పోయింది కదా, ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళు తిడతారు, ఇంకొక 500 వేసి 1000 రూపాయలు గెలుద్దాము అని చెప్పేసి ఇంకా పోయేదే పని, వచ్చేదంతా ఉండదు, ఇంకా పోయేదే 1000 రూపాయలు, మళ్ళీ 2000 వేస్తాడు, 1000 రూపాయలు కూడా వస్తుంది అంతా కలిపని, మళ్ళీ 10,000 వేస్తాడు, 5,000 వేస్తాడు, లక్షలు. ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు? లెక్కే ఉండదు, ప్రాణాలు పోగొట్టుకుంటారు, ఇంకా అంతే తీసేసుకుంటారు. ఎందుకు? చంపేస్తారేమో ఇంట్లో వాళ్ళు అని చెప్పేసి. మన అమ్మ నాన్న ప్రేమ ఎట్టుంటుందంటే మనం ఏం తప్పు చేసినా కూడా ఫస్ట్ వాళ్ళే క్షమించేసేది. ట్రై చేసాము, నేను ఇట్లా బెట్టింగ్ యాప్లో డబ్బులు బాగొట్టేసిన, నన్ను ఇంకా చంపేస్తారు ఇంట్లో వాళ్ళని చెప్పేసి మనమే ముందే ఏదో ఒకటి చేసేసుకుంటాం. ఏదో ఒకటి చేసుకున్నప్పుడు ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే అరే పోతే పోయిందిలే, ఇంకా నాకు మా కొడుకు ప్రాణాల కంటే ఎక్కువ, పోతే పోయిందిలే నేను కట్టుకుంటాలే, డబ్బులు అప్పు చేసైనా డబ్బులు కట్టేస్తారు. సో ఈడు సేఫ్. కానీ పోగొట్టుకున్న డబ్బులు వాళ్ళు ఎంత కష్టపడి సంపాదించుంటారు? రూపాయి అయినా సరే కష్టపడి సంపాదించండి, కష్టపడండి. చిన్న యూట్యూబర్ల దగ్గర నుంచి పెద్ద యూట్యూబర్ల వరకు మీరు చేసే ప్రతి వీడియో ఎంతోమంది వీడియోలు చూస్తూ ఉంటారు, సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరికి ఇన్కమ్ అనేది ఎంతో కొంత వస్తూ ఉంటుంది. ఎవరి వల్ల? సబ్స్క్రైబర్స్ వల్ల. సబ్స్క్రైబర్స్ మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ వ్యూస్ చూసి దానికి లైక్ చేసి కామెంట్ చేసి మీకు ప్రతిదీ సపోర్ట్ చేయడం వల్లే మనకి ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది. అలా వచ్చిన ఇన్కమ్ 1 రూపాయి అయినా సరే మనకు మిగులుద్ది.
అది మనం కష్టపడినాం కాబట్టి, కష్టపడి మనం వీడియో చేసినాం కాబట్టి మనకు మిగులుద్ది ఆ ఇన్కమ్. ₹1 అయినా సరే. మనం చేసే పని వల్ల ఒకడు ₹1 పోగొట్టుకుంటున్నాడంటేనే పాపం. అలాంటిది ప్రాణాలే పోగొట్టుకుంటున్నారు. అది ఇంకెంత పాపమో. ప్రతి ఓడికి ఆశ, డబ్బు, పిచ్చి, ఎలాగోలా సంపాదించాలి. మనం ఏం పని చేయకుండా గమ్మన కూర్చొని డబ్బులు సంపాదించాలి. అది వచ్చేస్తుంది డబ్బులు మన దగ్గరికి. ఎలా వస్తుంది? నువ్వు కష్టపడకుండా చేసే రూపాయి ఎట్లా మిగులుద్ది? యూట్యూబ్ చేస్తున్నాం, మనకి ఇన్కమ్ వస్తుంది, మన సబ్స్క్రైబర్స్ ద్వారా మనకు డబ్బులు వస్తుంది అంటే ఈ 10 లక్షల మందిని అడ్డం పెట్టుకొని ఎన్నో కోట్లు సంపాదించాలి. 10 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారంటే ఇన్ని కోట్లు ఇస్తారంట. ఇన్ని కోట్లు ఇస్తున్నారంటే మనకి లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. మన లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. కానీ మనల్ని నమ్మి పోయినోడు సంకనానికి పోయినట్టే. వాడు ఎట్టన్నా పోని, సబ్స్క్రైబ్ చేసుకున్నాడు ఎట్టన్నా పోని, మనల్ని సపోర్ట్ చేసినాడు ఎట్టన్నా సావని, మనకు సంబంధం లే. మనల్ని సబ్స్క్రైబ్ చేసినందుకు వాళ్ళు నాశనం అయిపోవాలి, మనం మాత్రం బాగుపడాలి. మన దగ్గర నుంచి వాళ్ళు డబ్బులు ఆశించబడలా, వాళ్ళు మన దగ్గర నుంచి ఏ ఒకటి ఆశించబడలా. మనం చేసే మంచి పనే, మనం చేసే ప్రతిదీ వాళ్ళు గమనిస్తూ ఉంటారు. మనం ఏ ఒక్క మంచి పని చేసినా కూడా వాళ్ళు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళు డబ్బులు సంపాదించుకున్నట్టు ఫీల్ అవుతారు. మనం చేసే మంచి పని వాళ్ళు చేసినట్టు ఫీల్ అవుతారు. ప్రమోషన్ చేసిన వాళ్ళు ఒక ఎత్తు అయితే, ప్రమోషన్ చేసిన వాళ్ళు ఎట్టాగే ఇరుక్కుంటారు, ఎందుకంటే వాళ్ళు వీడియో చేసి ఉంటారు కాబట్టి. ప్రమోషన్లు చేసిన వాళ్ళ గురించి మాట్లాడిన వీడియోస్ కింద చాలామంది అన్న వాడి వీడియో చూసి నేను ఇన్ని లక్షలు పోగొట్టుకున్నానన్నా, వాడి వీడియో చూసి ఇన్ని ₹1000 నేను పోగొట్టుకున్నానన్నా అని చెప్పి కామెంట్లు చేస్తున్నారు కదా. వాళ్ళని కూడా ఏర్పంచి ప్రమోషన్ చేసేవాడే కాదురా, ప్రమోషన్ చూసి మనం డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసి పోగొట్టుకున్న దానికి మనకు కూడా ఎరగదీసినారు, మనకు కూడా బండి అయ్యి దెబ్బలని చెప్పేసి బయటకు వచ్చిందంటే అప్పుడు ప్రమోషన్ చేసినోడే కాదు, దాన్ని గేమ్ ఆడినోడు కూడా భయపడతాడు. నెక్స్ట్ ఆడాలన్నా కూడా భయపడతాడు. అరే తల్లిదండ్రులు ఎవరైనా సరే పిల్లల కోసం ఎంత మొరటిగా అయినా కష్టపడి నా పిల్లలు బాగుండాలి, నా పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని చెప్పి చూస్తూ ఉంటారు. కానీ ఈ పిల్లనాయలు ఏం చేస్తారు? అరే మా నాయన అకౌంట్లో ఇంత ఉన్నది డబ్బులు, మా నాయనకి తెలియదులే నేను డ్రా చేస్తే, మా అమ్మకి తెలియదులే డ్రా చేస్తే, మా నాయన ఇంటికాడ కోవిడ్లో ఉన్నాడు కదా, లేదు బయట దేశాల్లో ఉన్నాడు కదా, లేదు ఇంట్లోనే ఉన్నాడు, మా నాన్నకి నేను ఈ అకౌంట్లో డబ్బులు ఇంత ఉన్నది, ఇంత అబద్ధం చెప్పొచ్చు, ఇంత కట్ అయిపోయింది, దానికి కట్ అయిపోయింది, దీనికి కట్ అయిపోయింది అని చెప్పేసి చెప్పొచ్చు అని చెప్పేసి. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ల గురించి అండ్ ఈ ఏటీఎంస్ గురించి వీటి గురించి తెలియదు కాబట్టి మోసాలు చేస్తున్నారు. పిల్లనాయాళ్ళు ఇట్లా దాని గురించి దీని గురించి దానికి దీనికి వాడేసి ఇట్లా అయిపోయింది అట్లా అయిపోయింది అని చెప్పి చెప్పేస్తున్నారు. వీళ్ళేం చేస్తారు? మొరటి, వీళ్ళకి తెలియదు, మెసేజ్లు చదవడం చేత కాదు, ఏదన్నా ఎవరన్నా అడిగి కనుక్కుందాము దీంట్లో ఇంత అకౌంట్లో డబ్బులు నిందయ్యా, ఎవరు కట్ చేసినారు, ఎట్లా పోయిందని చెప్పేసి కనుక్కుందామని కూడా ఆలోచించరు. ఎందుకంటే కొడుకులు పిల్లోళ్ళు ఏం చెప్తే అదే కరెక్ట్. తల్లిదండ్రులు పిల్లోళ్ళు ఎంత తప్పు చేసినా కూడా క్షమించేస్తారు. సో దానివల్ల తెలుసుకోలేకపోతున్నారు. ఒకవేళ మీ పిల్లలు ఎవరైనా సరే మొగమాటానికే పోవద్దు. బెట్టింగ్ యాప్స్ చేసి డబ్బులు బాగొట్టేసి సచ్చేదానికి ఒకవేళ అటెంప్ట్ చేసుంటే సంపితంగండి మీరే. నిజం చెప్తున్నా, అట్లాంటి పోరం బోగులు ఉండాల్సిన అవసరం లే. కష్టపడి రూపాయి సంపాదించే ఆ మార్గాన్ని ఎంచుకోవాలి. కానీ ఇట్లా ఎవరిని బాగుపరచడానికి మీరు ఈ మధ్య చేస్తున్నారు? తల్లిదండ్రులు ఇబ్బంది పడా, ఫ్యామిలీ రోడ్డును పడా, డబ్బులు బాగొట్టుకున్నా, అప్పులు అయిపోయా, ఎవరిని బాగుపరచాలని? దయచేసి ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబర్లు కానీ ఎవరైనా సరే ఇప్పటి వరకు చేసింది ఒక ఎత్తు, ఇక మీద చేసేది ఒక ఎత్తు. యూట్యూబ్లో నేను ఈ 10 లక్షల మంది సబ్స్క్రైబర్స్ని రీచ్ అవ్వడానికి నాకు 2 సంవత్సరాలు పట్టింది. 10,000 మంది రీచ్ అవ్వడానికి సంవత్సరం పట్టింది. సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఎన్నో లక్షల రూపాయలు నాకు స్పాన్సర్ చేస్తాం, డబ్బులు ఇస్తామని చెప్పేసి బెట్టింగ్ యాప్స్ గురించి ప్రమోట్ చేయమని చెప్పారు. నా సైడ్ నుంచి నా సబ్స్క్రైబర్స్ ఒక్కరు మోసపోయినా, ఒక్క రూపాయి బాగొట్టుకున్నా కూడా అది నేను బాగొట్టుకున్నట్టే. నాకు అవసరం లే. నేను చేయమని చెప్పను, మీరు గేమ్ ఆడండి అని చెప్పను. ఆడద్దు. ఆడారంటే ఖచ్చితంగా మోసపోతారు. మీకు వచ్చే డబ్బులు కన్నా పోయే డబ్బులు ఎక్కువ. జీవితాలు కాదు ప్రాణాలు కూడా పోగొట్టుకోవాల్సిన రోజులు వస్తాయి. దయచేసి ఆడకాకండి. వీడియోని ఒకవేళ పెద్దవాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే, ఇంతకుముందు టిక్ టాక్ అనేది ఉండింది మన ఇండియాలో. అది కరోనా వచ్చిన తర్వాత టిక్ టాక్ అనేది బ్యాన్ చేసేసి టిక్ టాక్ లేకుండా చేశారు. సేమ్ అలా ఏమన్నా చేయగలిగితే ఈ బెట్టింగ్ యాప్స్ని కూడా అలా చేయండి, మొత్తం బ్యాన్ చేసేయండి. ఏది లేకుండా, అంటే పూర్తిగా లేకుండా ఉంటే అసలే ఆడకుండా ఉంటారు కదా, అందుకని చెప్తున్నా. సో నా రిక్వెస్ట్ ఇది. ఒకవేళ పెద్దవాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే గవర్నమెంట్ సైడ్ నుంచి ఒకవేళ అలా చేయగలిగితే చేస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో మన వల్ల ఒకరు బాగుపడకపోయినా పడలేదు, కానీ చెడిపోకూడదు అనేది నా ఉద్దేశం. నేను ఏదన్నా తప్పు మాట్లాడున్నా అండ్ నేను దీని గురించి ఏదన్నా బై మిస్టేక్లో నా నోట్లోంచి జారి ఏదన్నా తప్పు మాట్లాడితే మాత్రం క్షమించండి. సో నేను ఎప్పుడు బెట్టింగ్ యాప్స్ గురించి చేయమని కూడా చెప్పను, బెట్టింగ్ యాప్స్ ఆడనని కూడా చెప్పను. నేను ఫ్యూచర్లో కూడా చేయను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోని కొంతమందికి షేర్ చేయండి, తెలియని వాళ్ళు తల్లిదండ్రులు తెలుసుకుంటారు. సో వీడియోలో ఉందో కామెంట్ చేసి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా, బాయ్, జై హింద్.